ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలు ఇప్పుడు మరో దుమారానికి దారితీశాయి. అణు బ్లాక్ మెయిలింగ్. సింధు జలాలపై మీరు గనక డ్యామ్స్ నిర్మిస్తే అనుక్షిపణులతో వాటిని నాశనం చేస్తామని డైరెక్ట్ గానే ఒక ప్రసంగం, అది రాజకీయ ప్రసంగం కాదు, లేకపోతే గనక తన సొంత గడ్డ మీద ఆయన పాకిస్తాన్ నుంచో లేకపోతే ఒక మిలిటరీ సమావేశము అయి ఉంటే దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదేమో, పిచ్చి వ్యాఖ్యలుగా కొట్టి పారేసేవారు. కానీ ఈ వ్యాఖ్యలు చేసింది అమెరికా గడ్డపై నుంచి. ఇటీవల అమెరికా ఆర్మీ ఆఫీసర్ ఒక లేడీ తనకి ఈ ఫేర్వెల్ వేడుకలు, సెండ్ ఆఫ్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళినటువంటి మునీర్ ఆ తర్వాత జరిగినటువంటి ఒక సమావేశంలో వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చకు దారితీశాయి. అమెరికా గడ్డ మీద నుంచి నేరుగా భారత్కి ఇలా బెదిరింపులు ఇవ్వటం, అది కూడా సింధు జలాల విషయంలో గనక భారత్ ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే, ఆ డ్యామ్స్ గనక నిర్మిస్తే కనుక పాక్ ఉనికికి ప్రమాదం అనిపిస్తే వారు ఎవరైనా సరే వదిలిపెట్టం, అవసరమైతే ఏ దేశం పైనైనా వారికి సిద్ధం అంటూ డైరెక్ట్గా భారత్ని కోట్ చేస్తూ, మీరు కనుక డ్యామ్స్ నిర్మిస్తే అనుక్షిపణులతో వాటిని కూల్చి ధ్వంసం చేస్తాం అంటూనే కాకుండా మా దగ్గర కూడా అణువాయుధాలు తయారవుతూ ఉన్నాయని ఇండైరెక్ట్గానే చెప్తూ, మీరు దాడులు చేయండి మేము దాడులు చేస్తాం, మీరు నాశనం అవ్వండి మేము నాశనం అవుతాం అంటూ ఒక క్రూరత్వమైనటువంటి, ఒక మతి స్థిమితం కోల్పోయాడా అని కొన్ని పత్రికలు రాస్తే, కొంతమంది ఇంత ధైర్యంగా అమెరికా గడ్డపై నుంచి అసలు ఈ కామెంట్స్, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు అనంటే పాకిస్తాన్ నుంచి చేసి ఉండుంటే తన రాజకీయ వ్యాఖ్యలుగానో ఆ దేశానికి సంబంధించిన అటువంటి వార్నింగ్స్ లాగానో తీసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే అసందర్భ వ్యాఖ్యలు అనమాట. ఆయన వెళ్ళిన సమావేశానికి చేస్తున్న వ్యాఖ్యలకు అసలు సంబంధమే లేదు, కానీ ఎందుకు చేయవలసి వచ్చింది? దీని వెనక ఎవరైనా ఉన్నారా? కావాలనే మునీర్ చేత ఈ వ్యాఖ్యలు చేయించారా? అది కూడా అమెరికా గడ్డపై నుంచి చేస్తుంటే అమెరికా ఎందుకని మౌనంగా ఉంటుందనేదే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. అది కూడా ఆయన వ్యాఖ్యలు అనుక్షిపణుల ప్రయోగం అనంటే ఒక శత్రు దేశం మీదో శత్రుదేశ సైనికుల మీదో యుద్ధంలో ఉపయోగిస్తారు. కానీ ఈ డ్యామ్స్ ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు అంటాము, డ్యామ్స్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలు కానివ్వండి, దేశంలో నార్మల్ పబ్లిక్ మీద ఎటువంటి దాడి చేసినా సివిల్ వార్ అవుతుంది. అది ఈ డ్యామ్స్ని కూల్చివేయటం కూడా ఒక రకంగా అది క్రిమినల్ నేరం, అది వరల్డ్ క్రిమినల్ నేరం అన్నమాట. ప్రపంచంలో ఏ దేశం కూడాను ఈ వ్యాఖ్యలను సమర్థించే పరిస్థితి ఉండదు, క్రిమినల్ వ్యాఖ్యలుగానే పరిగణిస్తారు. అంటే ఇప్పుడు ఆయన చేసింది ఒక క్రిమినల్ స్థాయిలో నిలబడి క్రిమినల్ వ్యాఖ్యలనే చేశాడు. కానీ ఇదంతా ఒక ఎత్తు పక్కన పెడితే అమెరికా గడ్డపై నుంచి చేయడానికి గల కారణాలేంటి? సెండ్ ఆఫ్ వీల్కోలు ఇవ్వడానికి వెళ్ళినటువంటి కార్యక్రమంలో భారత్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇప్పుడు భారత్ ఎలా సమాధానం చెప్తుంది? ఇలా బెదిరిస్తూనే ఉంటారు, చూసి చూడనట్టు పోవటమేనా? నిజంగా రేపొద్దున్న డ్యామ్ నిర్మించిన తర్వాత కూల్చివేతలకు పాల్పడితే అప్పుడు సమాధానం ఏంటి? ఎవరికి నష్టం అనేది ఇప్పుడు తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు. ప్రతిసారి కూడా పాకిస్తాన్ బెదిరింపు చర్యలకు పోతూ ఉంటే భారత ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండడానికి ఎందుకు? ఇటీవల భారత్పై సుంకాలు విధిస్తూ వస్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఈ సమావేశంలో ఈయన చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? భారత్పై ఇప్పటికే ఒక తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి అమెరికా ఇప్పుడు పాకిస్తాన్తో కలిసి ఈ వ్యాఖ్యలు చేయించిందా? మోడీ ప్రభుత్వాన్ని దించటమే లక్ష్యంగా ట్రంప్ ఒక రాజకీయ వ్యూహం పన్నుతున్నాడా? రాజకీయ వ్యూహంలో భాగంగా కామెంట్స్ చేయటము, వ్యాఖ్యలు చేయటం ఒక ఎత్తు పక్కన పెడితే, ఒక దేశానికి సంబంధించిన బెదిరింపు, అది కూడా అణుబెదిరింపులు చేయటం ఎంతవరకు కరెక్ట్? డ్యామేజెస్ కూలుస్తాం, మీ సివిల్స్ని చంపేస్తాము, దేశం మీద క్షిపణులతో దాడులు చేస్తాము, దేశం నాశనం చేస్తాం, మేము నాశనం అయినా పర్వాలేదు కానీ మీరు కూడా నాశనం అయిపోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. భారత్ ఇప్పటికైనా సరే సైలెంట్గా ఉంటే కుదరదు, ఖచ్చితంగా కూడా తిరిగి సమాధానం అదే రీతిలో చెప్పాల్సిన అవసరం ఉంది, ఆ టైం కూడా వచ్చింది అంటున్నారు. కానీ వారికి లాగానే మనం కూడా పిచ్చి చేష్టలు, పిచ్చి వ్యాఖ్యలు చేయటం వల్ల భారత దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి లేకపోతే దేశంలో ఉన్నటువంటి నిత్యావసరాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యాఖ్యలను ఇప్పుడు ఎలా పరిగణనలో తీసుకోవాలి, ఎలా సమాధానం చెప్పాలన్న దానిపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తుందనేది మరొక వాదన. మొత్తానికి ఏదేమైనా పాక్ ప్రతిసారి కూడా పోనీలే పాపం అని ఊరుకుంటున్న కొద్దీ మితిమించిన వ్యాఖ్యలతో
భారత్పై విరుచుకుపడుతోంది. తాజాగా ట్రంప్ చేస్తున్న పనులు ఒక పక్కన అయితే ఆయన పక్కనే నుంచొని వారి దేశంలోనే నుంచొని భారత్కు వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో కూడా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.